మేడం మొత్తానికి 2026 సంవత్సరంలోకి వచ్చేసాం. ఈ జనవరి నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? ఓకే. ఎప్పుడులాగే మనం ఫస్ట్ గోచారం మాట్లాడుకోవాలి. సో, గోచార రీత్యానే మనం ఎప్పుడు రాశి ఫలితాలనేది చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి? గోచారం అంటే ప్లానెట్స్ తిరుగుతూనే ఉంటాయి. 12 రాశులు తిరుగుతాయి. 9 ప్లానెట్స్ మనకు తెలుసు. సో, కొంతవరకు ఏంటంటే కొన్ని రాశుల వారికి బావుంటుంది. కొన్ని రాశుల వారికి అంత బావుండదు. సో, జనరల్‌గా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం నేను ఎప్పుడైనా మాట్లాడేది స్టార్టింగ్ ఏమో శని భగవాన్‌తో మొదలెడతాను. శని ప్రస్తుతం ఏంటంటే మీన రాశిలో ఉన్నారనమాట. సో, ఆయన ఈ నెలంతా ఇక్కడే ఉంటున్నారు. ఈ సంవత్సరం కూడా ఇక్కడే ఉంటున్నారు. అలాగే మనం చూసాము అంటే జూపిటర్ నెక్స్ట్ మనకి గురు మహారాజేమో మనకేమో ప్రస్తుతం జెమిని అంటే ఏంటి మిథునంలో ఉన్నారు. అలా రిట్రోగ్రేషన్‌లో ఉన్నారనమాట. ఈ నెలంతా ఇక్కడే ఉంటారు. తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాలి అంటే కనుక సూర్య భగవానుడు సంక్రమణ జరగబోతోంది. అది జనవరి 14కి ఎక్కడ మకరానికి. సో, మకర సంక్రాంతి అనేది మనకి స్టార్ట్. అంటే సంక్రాంతి నుంచి మనకి స్టార్ట్ అయినప్పుడు ఉత్తరాయణం అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడు దీని తర్వాత మనకి ముహూర్తాలు ఉంటే మనకి తెలుసు. జనవరి ఎండ్ నుంచి ఫిబ్రవరి మనకి ఏప్రిల్ అంతవరకు మంచి ముహూర్తాలు ఉంటాయి. చాలా పెళ్ళిళ్ళు అవుతాయి. మంచి జరుగుతుంది. చాలా బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండా మనం మాట్లాడవలసింది మార్స్ అంటే కుజుడేమో ప్రస్తుతం మనకి ధనుర్లో ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం కూటమి జరుగుతోంది అని చెప్పేసి ధనుర్లో. సో, ఆయన ఏంటంటే మనకి 16th జనవరికి ఏంటంటే మకరానికి మూవ్ అవుతున్నారనమాట. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది శుక్రుడు కూడా మనకి ఏంటంటే మనకి ధనుస్సులో ఉన్నారు. ధనుస్ నుంచి మనకి మకరానికి 13th జనవరి వెళ్తున్నారనమాట. మళ్ళీ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనకి బుద్ధి జ్ఞానం ఇచ్చేది మనకి బుధుడు. సో, బుధుడు కూడా ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం ఆయన ధనుస్సులో ఉన్నారు. మెర్కురీ ఏంటంటే 17th జనవరికి ఏమో మకరానికి వెళ్తున్నారు అనమాట. మళ్ళీ ఏంటంటే మొత్తం కూటమి మనకి ఇక్కడ మకరంలో జరగబోతోంది అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రాహుకేతువులు. రాహు ఏంటంటే ప్రస్తుతం కుంభంలో ఉన్నారు. కేతు ఏమో మనకి తెలుసు సింహంలో ఉన్నారు. సో, ఈ రెండు కూడా ఈ నెలంతా ఇక్కడే ఉంటున్నాయి అనమాట. సో, ఇదన్నమాట గ్రహచారం. మనం దీన్ని బట్టి మన రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవాలి. ఎప్పటికైనా సరే జనరల్గా మనం ఈ నెల ఏం చేయాలి అంటే కనుక సూర్య భగవాన్ని రోజు అర్ఘ్యం ఇవ్వడం కానీ, అలాగే ఏంటంటే కాసేపు ఎండలో వెళ్ళి స్పెండ్ చేయడం కానీ చాలా మంచిది. అన్ని రాసుల వారు జనరల్గా మనం చెప్పిన హెల్త్కి మంచిది. అలాగే అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఏంటంటే చాలా ఒంటికి కూడా మంచిది. అర్ఘ్యం ఇస్తాం కదా నీళ్ళు, ఆ నీళ్ళు కూడా తాగుతారు. సో, అది ఇచ్చినప్పుడు కూడా చాలా మంచిది అనమాట. సో, ఇది ఫస్ట్ సూర్య భగవానికి కంటిన్యూస్గా పూజ చేయొచ్చు. అలాగే నవగ్రహ చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ, నవగ్రహ పూజలు చేయడం కానీ చాలా మంచిది. మనకి తెలుసు సూర్య భగవానుడు జనరల్గా మనం ఎప్పుడు చెప్పేది సోలార్ సిస్టమ్కి మనం కింగ్ అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే అధిపతి కింద నేను చెప్తాను. అన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటాం, మనకి తెలిసిందే. సో, సూర్యుడిని కొలవడం అనేది ఈ నెల అంతా చాలా చాలా మంచిదన్నమాట. ఎవరైనా దేవి పూజలు చేస్తే తప్పక దేవి పూజలు చేయండి. చాలా చాలా మంచిది. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళ ఏకముఖి రుద్రాక్ష వాళ్ళు తీసుకుని ధరించడం అనేది చాలా మంచిది ఈ నెలలో ఎస్పెషల్లీ. అలాగే మనకి తెలుసు జనవరి కూడా ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్. సో, ఏకముఖి ధరించడం అనేది మంచిది. అలాగే ఏంటంటే ఎవరైనా నేను ఇందాక చెప్పినట్టు దేవి పూజలు చేస్తున్న వాళ్ళైతే తప్పక ఏ దేవి పూజలు చేస్తున్నా కూడా ఆపద్దు, కంటిన్యూ చేయండి. సో, ఇవి జనరల్ రెమెడీస్. ఒక్కొక్క రాశి వారిగా మనం రెమెడీస్ అనేవి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో, ఎవరెవరికి ఏల్నాటి శని ఉందో ఇప్పుడు చూద్దాము. ఏల్నాటి శని ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి మేషానికి, అలాగే మీనానికి, అలాగే కుంభానికి. సో, కుంభానికి ఏంటంటే లాస్ట్ ఘట్టం అంటే లాస్ట్ 2.5 years. అలాగే మీనానికి సెకండ్ ఘట్టం ఇంకా ఏంటంటే ఇంకా 5 ఏళ్ళ లోపల ఉందన్నమాట. సో, మేషానికి ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కనుక ఇంకా 6-7 years ఆల్మోస్ట్ 7 years వరకు ఉంటుందన్నమాట. అలాగే మనం చూసామంటే జూపిటర్ గురు రిట్రోగ్రేషన్లో ఉన్నారు. సో, కొంతవరకు కొన్ని రాశుల వారికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఏ రాశి వాళ్ళకి బాగుంది అనేది చూద్దాం. ఎప్పుడులాగే మనం చెప్పవలసిన వృషభ రాశి వాళ్ళకి, అలాగే ఏంటంటే మనం చూసామంటే కర్కాటక రాశి వాళ్ళకి, అదొకటి కాకుండా మనం చూసామంటే మనకి వృశ్చిక రాశి వాళ్ళకి, అలాగే ధనుర్ రాశి వాళ్ళకి కొంతవరకు బాగుందన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే ఇక్కడ మనకి కుంభరాశి కూడా యాడ్ చేసుకోవాలి. కుంభరాశి వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది, రిట్రోగ్రేషన్ అయినప్పటికీ కొంతవరకు వీళ్ళకి కూడా ప్లస్ పాయింట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. అంటే ఏలినాటి శని కూడా ఉంది.
సో ఇవన్నీ కాకుండా కొన్ని ప్లస్ పాయింట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది గ్రహచారం. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. మేడం, ఈ జనవరి నెలలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మీనరాశి వాళ్ళు కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అనేది ఉంది. అటు డిస్టర్బెన్స్ ఇన్ ఫ్యామిలీ లైఫ్ ఎక్కువ మనం చెప్పాలి అంటే డిస్టర్బెన్స్ ఇన్ ఫ్యామిలీ లైఫ్ ఎక్కువ చెప్పాలి. ఓకే. అలాగే శని కూడానే ఉన్నారు కనుక తప్పక ఏంటంటే ఏదో ఒక టెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వీళ్ళకి చెప్పవలసింది ఏంటంటే హెల్త్ అనేది కాపాడుకుంటూ రావాలి. సో అటు మెంటల్ హెల్త్ అటు ఫిజికల్ హెల్త్ బాగుండాలి కనుక తప్పక హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. కాన్సన్ట్రేట్ చేసి ముందుకెళ్ళడం అనేది మంచిది. ఎవ్రీడే ఎందుకు చెప్తున్నానంటే ఎవ్రీడే డయట్ ఫాలో అవ్వడం కానీ లేకపోతే ఒక పద్ధతిగా ఉండడం కానీ రోజంతాను చాలా మంచిదన్నమాట. అదొకటి కాకుండాను వీళ్ళు చేసే పనులు శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది. అలాగే చాలామందికి ఉద్యోగ రీత్యా ఉద్యోగం పోయి ఉన్న వాళ్ళకి కొంతవరకు నిరుద్యోగులు అని చెప్దాం, లేకపోతే ఉద్యోగం పోయి ఇంట్లో ఉన్న వాళ్ళకి అందాము. కొత్త ఉద్యోగం వచ్చే అంటే జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి 4th హౌస్లో ఉన్నారు, తర్వాత 5th హౌస్కి వెళ్తున్నారు ఎగ్జాల్టేషన్ కంటే మనకి ఆఫ్టర్ 2 months అవుతోంది. బట్ స్టిల్ ఈ రాశికి అధిపతి 4thలో ఉన్నారు కానీ కొంతవరకు కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుందన్నమాట. సో తప్పక ఏంటంటే మిశ్రమ ఫలితాలు అనేది మనం చెప్పడం జరుగుతోంది. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎస్పెషలీ దాంపత్య జీవితంలో అంత అనుకూల పరిస్థితి అండర్స్టాండింగ్ ఉందని మనం చెప్పలేము. కొంతవరకు పేషెంట్గా ఉండడం అనేది మంచిది. అందుకనే పర్సనల్ డెవలప్మెంట్ గురించి నేను ఇందాక చెప్పింది. అలాగే టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ ట్రావెలింగ్ ఇండస్ట్రీలో తప్పక వాళ్ళకి మాత్రం బాగుంటుంది. ఎస్పెషలీ ఏంటంటే మనకి ఏరోప్లేన్ మనం చెప్తుంటే ఎయిర్లైన్స్లో ఉన్న వాళ్ళందరికీ కొంతవరకు ప్రమోషన్ వచ్చే సూచనలు కానీ లేకపోతే జాబ్ పరంగా పైకి వెళ్ళే ఛాన్సెస్ కానీ లేకపోతే ఈ జాబ్ నుంచి ఇంకో జాబ్కి వెళ్ళి అంటే ఫర్ అ బెటర్మెంట్ వెళ్ళడం కానీ మనకి కనిపిస్తోంది అనమాట. తప్పక ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే కొంతవరకు వీళ్ళకి సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఈ నెలలో మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ అటు కుటుంబ బాధ్యత కూడా ఎక్కువ అవుతుంది, అటు ఉద్యోగ బాధ్యత కూడా అంటే వర్క్ ప్రెషరు ఇంట్లో కూడా ప్రెషర్ ఉంటుందన్నమాట. సో ఎక్కువ ప్రెషర్కి గురవుతారు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే శని ఏలినాటి శని ఉన్నప్పుడు అటు ఫైనాన్షియల్గా అటు కుటుంబ పరంగా అటు హెల్త్ రీత్యా కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో తప్పక ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక హెల్త్ రీత్యా ఇబ్బంది పడి వాళ్ళ మీద ఖర్చు పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. సో జాగ్రత్త పడడం ఏదైనా సరే ముందు జాగ్రత్తగా ఉండడం, ఏదైనా ప్రివెన్షన్ ఇస్ బెటర్ కదా. సో ప్రివెంటివ్ కేర్ తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇప్పుడే పాస్ అవుట్ అయిన వాళ్ళకు కూడా తప్పక ఉద్యోగ రీత్యా వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వాళ్ళు అనుకున్న దానికన్నా స్థాయి కన్నా కొంచెం తక్కువ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ రాశి 11th హౌస్లో మనకి మార్స్ అంటే సెకండ్లో 11thలో పడున్నారు. సో కొంతవరకు నేను ఇందాక చెప్పినట్టు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కొంతవరకు బాగానే ఉంటుందని చెప్పాలన్నమాట. కెరియర్ పాత్లో విస్తరింపు కానీ ముందుకెళ్ళడం కానీ మనకి కనిపిస్తోంది. అలాగే బిజినెస్ పీపుల్ కూడాను శ్రమతో కూడిన పని, అలాగే అప్పు తీసుకోవాల్సిన అంటే లోన్స్ తీసుకుని ముందుకు సాగే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి. ఏదైనప్పటికీ మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి మనకి మీనరాశి వాళ్ళకి. అండ్ ఆల్సో ఏదైనా సరే మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నాం, 1 నెల వరకే మాట్లాడుకుంటున్నాం, ఇంకా ఫ్యూచర్ ఉంది కనుక సో తప్పక జాతక రీత్యా మనం ఎప్పటికైనా రెమెడియల్ మెషర్స్ చెప్పాము అంటే కనుక అది కరెక్ట్గా స్పెసిఫిక్గా ఉంటుంది. సో ఏదైనా సరే ఫస్ట్ స్టెప్ ఏంటంటే జాతకం పరిశీలించుకోవడం, దాన్ని బట్టి మనం రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం. ఎందుకంటే వీళ్ళకి కనక పుష్యరాగం కూడా ఇవ్వచ్చు, అంటే మనకి జెమ్ స్టోన్ కూడా ఇవ్వచ్చు వీళ్ళకి. సో ఏదైనా సరే మనం జాతకం చూసి ప్రిస్క్రైబ్ చేయడం అనేది ఇంకా బెటర్గా ఉంటుందన్నమాట. కొంతవరకు ఈ నెల వీళ్ళకి మిశ్రమ ఫలితాలే అండ్ ఆల్సో ఎంజాయ్ చేసే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలండి. వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? తప్పక వీళ్ళు కూడా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం థర్స్డే తప్పక చేయండి. అదొకటే కాకుండా హనుమాన్ చాలీసా అట్లీస్ట్ మినిమం 11 times చదువుకోవడం. ఎవ్రీడే నేను ఎప్పుడు నిత్యం చదువుకోమని చెప్తాను. సో ఎవ్రీ థర్స్డే అయినా అట్లీస్ట్ చదువుకోవడం అనేది మంచిదన్నమాట. అలాగే సింధూరం తిలకం పెట్టుకోండి. అండ్ ఫ్లాగ్ ఒకటి సింధూరం ఫ్లాగ్ పెట్టుకోవడం కూడా చాలా మంచిదన్నమాట. అలాగే ఎప్పటికైనా సరే గోవుకి పూజ చేయమని చెప్తూ ఉంటాం. సో గోవులోనే 9 planets ఉన్నాయి కనుక గోవుకి పూజ చేయడం, ఆహారం ఇవ్వడం ఇవన్నీ చేస్తే ఇంకా మంచిది. మనం రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు పంచముఖి వేసుకోవడం, అలాగే ఏంటంటే
షష్టముఖి వేసుకోవడం కూడా చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఏదైనా సరే నేను ఇందాక చెప్పినట్టు ప్రిస్క్రైబ్ చేయడం అనేది జాతక రీత్యా జరుగుతుంది. మనం మాట్లాడుకునేది ఒక రాశి వారిగానే మిగతా ప్లానెట్స్ ఉన్నాయి, మిగతా సిచ్యువేషన్స్ ఉంటాయి, మిగతా ప్లేస్మెంట్స్ ఉంటాయి, దశ విశేషాలు ఉంటాయి. ఇవన్నీ చూసుకుని చేసుకోవడం అనేది మంచిది. కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు డార్క్ బ్లూ కలర్ వాడచ్చు. దాంతోపాటు ఏంటంటే సిల్వర్ వాడడం అనేది చాలా చాలా మంచిది. ధన్యవాదాలు మ్యామ్, చాలా చక్కగా వివరించారు.